హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్ మన సబ్స్క్రైబర్లు చాలా సార్లు వెళ్ళే ఉంటారు. ఇవి మొత్తం 3 అంతస్తులు ఉంటాయి. 3 అంతస్తుల్లో పై అంతస్తు ఏదైతే ఉందో అక్కడ ఒక అద్భుతమైన విగ్రహం అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఈ కట్టడాలు మొత్తం కూడా 7వ శతాబ్దానికి చెందినవి అంటారు. కానీ 4-5 శతాబ్దాల్లో ఏంటంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు శిలలు అయితే చెక్కారు. అందులో ఒకటే ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు, స్వయంగా ఇక్కడ ఒక రాయికి చెక్కింది. అందుకే ఇంత భారీగా అయితే ఉంది. చూడండి, ఒకే రాయికి చెక్కడం అంటే మామూలు విషయం కాదు. దగ్గర 20 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. మీరు కూడా చూస్తుంటే ఒకవేళ కామెంట్ చేయండి ఎక్కడ ఉందో. మనకి ఈ విగ్రహం చుట్టూ కొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే స్వామివారి చెయ్యి ఒకటి గోడకి అతుక్కొని ఉంటుంది, ఆనుకొని. రెండో చెయ్యి భుజం మీదకి చూపిస్తున్నట్టు ఉంటుంది. మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా గుంటూరు విజయవాడ వచ్చినప్పుడు ఉండవల్లి కేవ్స్ అయితే విజిట్ చేయండి. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.